ప్రపంచవ్యాప్తమైంది. ఎందుకనంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవంతో మొత్తం ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలు మాత్రమే కాదు, ఒరిస్సాకి కూడా ఇది చాలా ప్రత్యేకతని నిలుపుకోనుంది. ఎందుకనంటే ఒరిస్సాలో దాదాపుగా అన్ని జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎయిర్ ట్రావెలింగ్ చేసేదానికి అనుకూలమైన అంశంగా ఒరిస్సా వాళ్ళు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చారు. ఒరిస్సా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఆ ఒరిస్సా పీపుల్ అంతా కూడా ఇక్కడ ఏదైతే ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం జరుగుతుందో ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు. ఇప్పుడిప్పుడే మొత్తం వీఐపీలంతా కూడా ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే మనం ఇక్కడున్న వివరాలు కనుక చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రకి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పాలి. ఎందుకనంటే ఉత్తరాంధ్ర నుంచి ఏవియేషన్ మినిస్టర్స్ ఎప్పుడు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో అశోక్ గజపతిరాజు గాని, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గాని వీళ్ళంతా కూడా ఏవియేషన్ మినిస్టర్స్ గా ఉండడం వలన ఉత్తరాంధ్ర భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రావాల్సిందే, దాని ప్రయత్నం చేయాల్సిందే అని చెప్పి వాళ్ళంతా కూడా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ రైతుల దగ్గర నుంచి భూసేకరణ దగ్గర నుంచి పర్మిషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకమైన ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ప్రభుత్వం ఈ రోజు ఈ కలల్ని సాకారం చేసే క్షణంలోకి వచ్చింది. ఇది కేవలం ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ కే ఒక గేట్ వేగా అలాగే ఒక గేమ్ చేంజర్ గా ఈ ఎయిర్పోర్ట్ ని చెప్పుకుంటూ ఉన్నారు. ఎందుకనంటే ఈ ఎయిర్పోర్ట్ అంటే కేవలం విమానాల రాకపోకలు ప్రయాణాలు చేసేది మాత్రమే కాదు, ఏవియేషన్ ఎడ్యుకేషన్ హబ్ గా ఎయిర్పోర్ట్ ఉండబోతుంది, అలాగే కార్గో హబ్ గా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా మెరైన్ ప్రొడక్ట్స్ కి ఎంతో పేరుగాంచింది. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరగాలని అంటే ఇక్కడ పెద్ద ఎత్తున కార్గో హబ్ ను కూడా ఏర్పాటు చేయాలనేది ఇక్కడ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నమాట. అలాగే ఒక ఏవియేషన్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ గనక వస్తే గనక ఇప్పటికే దానికోసం మాన్సాస్ ట్రస్ట్ తో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఒక ప్లస్ పాయింట్ అని మనం చెప్పొచ్చు. అందుకని ఇది గేమ్ చేంజర్ గా చెప్పబడుతుంది. కేవలం ఎయిర్పోర్ట్ రాకపోకలు మాత్రమే అయితే ఇది గేమ్ చేంజర్ అయ్యే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఒక ప్రధానమైన అంశంగా ఇక్కడ చెప్పబడుతున్నారు. కాబట్టి మొత్తానికి చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్ విషయం అనేది ఒక పెద్ద ప్రపంచ స్థాయిగా మాట్లాడుకునే దానికి ఒక పెద్ద అవకాశంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఇప్పుడు ప్రారంభోత్సవాన్ని కూడా పూర్తి చేసుకుంటున్నారు. ఆగస్టు 17వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలతో మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఇంటర్నేషనల్ కనెక్టివిటీస్ ని ఇక్కడ నుంచి కూడా చేయబోతున్నారు. అవన్నీ కూడా నిజంగా ఒక ప్రతిష్టాత్మకం అని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా ఆనందోత్సాహాల మధ్యన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ తో వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ కాసేపట్లో సాకారం కానుంది. ఏపీ అభివృద్ధిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలవనుంది. మరికొన్ని గంటల్లో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోదీ తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికతతో దీనిని అభివృద్ధి చేసింది. 3.8 కిలోమీటర్ల రన్వేలు, ఆధునిక ప్రయాణికులకు టెర్మినల్, ప్రత్యేక కార్గో టెర్మినల్, అత్యాధునిక ఏటీసీ టవర్ ఈ ఎయిర్పోర్ట్ ప్రత్యేకతలు. సముద్ర తీర ప్రాంతానికి అనుగుణంగా ఎగిరే చేప ఆకృతిలో రూపొందుకున్న ఈ ఎయిర్పోర్ట్ లో ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మలాట, బొబ్బిలి వీణ వంటి ఆంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి.